భారత్ త్వరలోనే ఓ బిగ్ డీల్ కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని అన్నారు ట్రంప్. ప్రతి ఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని, తమ వాణిజ్య ఒప్పందంలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే త్వరలోనే కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయని స్పష్టం చేశారు. అలాగే భారత్తో అతిపెద్ద డీల్ జరగచ్చు అని ట్రంప్ అన్నారు. అయితే బీజింగ్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను మాత్రం ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇక తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు సైతం పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అటు జూలై గడువు సమీపిస్తూ ఉండడంతో ఇండియా, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య బృందం అమెరికా చేరుకుంది. చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ బృందం 2 రోజుల పాటు వాషింగ్టన్లో అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. జూలై 9 గడువుకు ముందే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఈ చర్చలు జరగనున్నాయి. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయడం మనం చూస్తూ ఉన్నాము. భారత్తో అతిపెద్ద ట్రేడ్ డీల్ ఆయన కుదుర్చుకోబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆయన ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. అంటే అన్ని దేశాలతో ఇలాంటి డీల్స్ తాము కోరుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. సో మొత్తంగా అమెరికా పెద్దన్న ట్రంప్ భారత్తో ఉండేటువంటి ట్రేడ్ డీల్కి సంబంధించి ఆయన హింట్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు.